మనసుని అదుపులో పెట్టగలమా? అసలు మనసనేదే లేదు కదా! సో, ఇంక దాన్ని అదుపులో పెట్టడం ఏంటి? మరి అక్కడ మనసుని అదుపులో పెట్టడానికి ఎవరు లేరు. సో, ఈ శూన్యత, అంతరమైన శూన్యత మనలోకి మనం డీప్‌గా ప్రయాణించినప్పుడు మనకి కలిగే ఆ శూన్యత అనే ఆ స్థితి అది చూడగలదు కానీ మనసుని అదుపులో పెట్టలేదు. అది చూడగలదు అని అనుకున్నాం కదా! అది వశంలో పెట్టలేదు అని అనుకున్నాం కదా! ఆ చూపే ఒక అదుపు అన్నమాట మనసుకి. అంటే గమనించడం, సాక్షిగా ఉండటం, ప్రతిదాన్ని సాక్షిగా చూస్తూ ఉండటం. ఈ 2 యజమానత్వం అవుతుంది. ఎందుకంటే అలా గమనిస్తూ సాక్షిగా ఉన్నప్పుడు మనసు మాయమైపోతుంది గాబట్టి.